నా జీవితంలో నా తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నన్ను ప్రేమించినది నేను ఈ దినాల్లో అర్థం చేసి, ఈ దినాల్లో కాదు ఎప్పుడో అర్థం చేసుకున్నాను, నాకు తెలియదు. బాల్యంలో ఉండగానే నన్ను ప్రేమించి తల్లి గర్భంలో చేర్పించింది. భయంకరమైన కుటుంబం నుంచి వచ్చినాను. ఆ భయంకరమైన రక్తము నాలో ఉన్నది. ఆయనను నన్ను గృహంలోకి పంపించాడు ప్రభు. వెంటనే మరణకరమైన వ్యాధి వచ్చింది. బంధువులందరూ కూడా భోజనం చేస్తారు, చనిపోయిన తర్వాత భోజనం చేయకూడదు, శవాన్ని పడేసేవారికని. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, తల్లి ఏడుస్తుంది, ఆమెకి ఏం తెలియదు, ఆమె విగ్రహాలు అదుకురాలే, క్రైస్తవురాలేం కాదు, ప్రార్థన తెలియదు, ఏడుస్తుంది అక్కడ నిలబడి. నన్ను వెదక్కిన వారికి నేను కనపడుతున్నాను, నన్ను వెదకిన వారికి నేను వెతుకుతాను, నేను దొరుకుతాను, నన్ను నేను వారికి ప్రత్యక్షపరచుకుంటాను. మరణ పడకమే ఉన్న ఆ చిన్న బిడ్డ దగ్గరికి, అంటే 5-6 నెలల బిడ్డ దగ్గరికి తన సేవకులను పంపించినాను. ఆమె అక్కడికి వచ్చి నిలబడినది. ఎప్పుడూ వింది తల్లి, యేసు ప్రభు గొప్పవాడు, శక్తిమంతుడు, అద్భుత కార్యాలు చేస్తాడు, చనిపోయిన వాడిని బ్రతికిస్తాడు. ఆ మాట లోపల దాచుకుంది. విశ్వాసం ఉన్నదా సహోదరుడా? సువార్త వింటే నీకు ఎంతవరకు విశ్వాసం ఉన్నదో నాకు తెలియదు. ఆ మాట వింది. ఆ తల్లి వచ్చి అక్కడ నిలబడింది. పంపించాడు. నీ వెతకపోయినా నీ పట్ల దేవుడు గొప్ప ప్రేమన్నది. వచ్చి ఇన్నప్పుడు ఏమి పరిగెత్తుకుంటే, అమ్మ యేసు ప్రభు గొప్ప దేవుడట, నా బిడ్డ చనిపోతున్నాడు, బ్రతికి ప్రార్థన చేయనమ్మా, ప్రభు ఏమైనా బ్రతికిస్తాడేమో. ప్రభు ప్రణాళిక గొప్పది. ఆయన ప్రణాళిక ఎవరు అర్థం చేసుకోలేరు కూడా. ఆమె వచ్చి చేపెట్టి, ప్రభా ఈ బిడ్డలకు బ్రతికించండి, మీ సేవకునిగా చేస్తాను. ప్రియ సోదరుడు, వెంటనే బ్రతకటం ఏమిటి? దేవుని ప్రేమ మీకు అర్థం కాదు. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించినాడు. ఎవరు కూడా శత్రుని అకస్మాత్తుగా మరణం అయిపోయినారు కనుక్కోవడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత విషప్రయోగం జరిగేది. అలాంటి కుటుంబం, నా కుటుంబం రక్త సంబంధికులు విషయం పెట్టారు. అప్పుడు దేవుడు బ్రతికించినాడు. అనేక సార్లు శత్రువు జల్లేస్తాడు, బ్రతికించినాడు. నా తల్లి మారుమనసు పొందారు. ప్రభు దగ్గర కూర్చుని దేవుని స్వరం విన్నారు. ప్రార్థనతో తన జీవితాన్ని గడుపుకుంటూ చిన్న బిడ్డగా ఉన్న నన్ను విగ్రహారాధనకు పోకుండా, లోకానికి పోకుండా పెంచారు. ఎందుకనగా నేను లోక సంబంధిని కానట్లు మీరు లోక సంబంధులు కాదు. నేను లోక సంబంధిని కాదు కనుక లోకం నన్ను ద్వేషించింది. నన్ను ప్రేమించి నన్ను సేవించే మిమ్మల్ని కూడా లోకం ద్వేషించింది. కనుక ఆయనతోనే ఉండాలంటే లోకం ద్వేషించినా పర్వాలేదు. అదే నా తల్లి ప్రార్థన. యేసు ప్రభువుని సేవిస్తున్నందుకు కేసులు పెట్టారు. ఉన్న ఆస్తి అంతా లాగేసుకున్నారు. విషప్రయోగం చేసినందువల్ల తండ్రి చనిపోయినాడు. కేసులు పెడితే కోర్టుకెళ్ళి ఏడుస్తుంది, ప్రభువా ఎవరున్నారు నాకు. చూడండి ప్రేస ద్వారా మీరు యోహాను సువార్తలో మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యంలో, నన్ను పంపిన వాడు నాకు తోడైనాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రేసలుగా దేవునికి ఇష్టడుగా నీకు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆ చెట్టు కింద కూర్చుని, కోర్టులో ఆవరణ చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంది, ఎవరున్నారు ప్రభా అని. నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఒక స్వరం వస్తుంది అక్కడికి, కేసు కొట్టివేయబడిందమ్మా, లేచి వెళ్ళు, నీ కన్నీరు తుడుస్తాడు. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటే మనుషులు మెప్పొద్దు, నీకు మనుషులు చూడవద్దు, నువ్వు దయచేసి మనుషుల వైపు చూడవద్దు. ఏ మనుషుని కొరకు ప్రాణం పెట్టలేదు. ఆయన నిన్ను ప్రేమించాడు, లోకులకు సమస్త విడిచి వచ్చినాడు. ఎంత ప్రేమ, ఆయన ప్రేమ.
అలాగా ఆశ్చర్యంగా చూస్తుంది ఆ స్వరం విని. వెంటనే ఓ చిన్న బిడ్డను తోడు తీసుకెళ్ళి, ఎవరు రారు, బంధువులు ఎవరు రావట్లేదు, చిన్న బిడ్డను తీసుకెళ్ళి ఆ జడ్జి దగ్గర నిలబడి ఆ తీర్పు విన్నాడు. పరిగెత్తుకుంటూ చక్కా వెళ్దాం. ఏంటయ్యా, మన కేసు కొట్టేశారు. ఎవరి మీద ఆధారపడినావు? నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. నేను దేవునితో ఉంటే, నేను ఆయన మంత్రం వింటే నన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టాడు.